పచ్చని మొక్కలు, ఆహ్లాదాన్ని పంచే పుష్ప సోయగాలు, పక్షుల కిలకిలారావాలు, పశువుల అరుపులు. ఒకప్పుడు పల్లెల్లో కనపడే వాతావరణం ఇది. పట్టణీకరణ ప్రభావం పల్లె సొబగులపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇలాంటి తరుణంలో ఇప్పటికీ ఆపాతమధురంగా భావిస్తూ కొన్ని కుటుంబాలు పాత వాసనలకు కొత్త అత్తరులద్ది పల్లెటూరి ఇళ్ల పరిమళాన్ని పరిరక్షిస్తున్నాయి. పరిమళభరిత పుష్పాలు, ఆహ్లాదాన్ని పంచే పచ్చని మొక్కలు, నేలంతా పచ్చదనంతో ఆకట్టుకుంటున్న ఈ నివాసం కృష్ణా జిల్లా పెదపారపూడి నీటి సంఘం అధ్యక్షుడు వెంకట శివరామకృష్ణ ప్రసాద్ది. కృష్ణప్రసాద్ భార్య లక్ష్మీ భవానీకి మొక్కలంటే అమితమైన ప్రేమ. చిన్నతనం నుంచి మొక్కలపై ఉండే ఆసక్తితో 30 ఏళ్లుగా అరుదైన రకాల మొక్కల్ని దూర ప్రాంతాల నుంచి తెచ్చుకొని ఇంట్లో పెంచుతున్నారు. రకరకాల మొక్కలతో చక్కని నందనవనంలా తీర్చిదిద్దారు. అరుదైన పాత రకం మొక్కలను ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. రకరకాల క్రోటాన్స్ మొక్కలు, గోవర్ధనం, గులాబీ, పూదానిమ్మ, గన్నేరు, నూరు వరహాలు, మందారం, మల్లెలు, సన్నజాజి వంటి పుష్పాల మొక్కలు ఈ ఇంటిలో కొలువుదీరాయి. నిమ్మ, నారింజ, బత్తాయి, మామిడి, అంజూరు, ద్రాక్ష, దానిమ్మ, జామ, మామిడి, పనస మొదలైన పండ్ల మొక్కలను శివరామకృష్ణ పెంచుతున్నారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వంగ, బెండ, బీర మొదలైన కూరగాయలు, వివిధ రకాల ఆకుకూరల మొక్కలు ఇంటి పరిసరాల్లో ఉన్నాయి. మిరియాలు, టీ గ్రాస్ సువాసనలు వెదజల్లుతున్నాయి. గృహాలంకరణలో కృత్రిమ మొక్కలు కాకుండా పూర్తి సహజ సిద్ధమైన మొక్కలనే వినియోగిస్తున్నారు. అందమైన ముగ్గులు, పచ్చని మొక్కలు, చిన్న సైజు నుంచి పెద్ద పరిణామం వరకు కుండీలు, వాటిపైన ముగ్గులు వేసి మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కల పెంపకంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. ఇంట్లోని పశువుల వ్యర్థాలను ఎరువుగా వాడుతున్నారు. నా భార్య లక్ష్మీభవాని మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్తో రోజు 5-6 గంటలు మొక్కల్లో పనిచేసి 24 గంటలు ఇక మొక్కలు తన జీవితం అంతా మొక్కలతోనే ఇచ్చేసి మొక్కల్ని బాగా అభివృద్ధి చేస్తుంది. మా ఇల్లు ఈ మొక్కలతో కళకళలాడటానికి నా భార్య లక్ష్మీభవాని కారణం. ఈ ఇల్లు ఎక్కడా నేల కనపడకుండా పచ్చదనంతోనే పరిశుభ్రంగా ఉంచుతుంది. పూల మొక్కలు దగ్గర 50-60 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇంట్లో వండుకునే కూరగాయలను కూడా ఇక్కడే పండించుకుంటాం. ఆసక్తి ఉంటే సాధ్యం కానిదేదీ లేదని పచ్చదనంతో ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్న లక్ష్మీభవాని చెబుతున్నారు. పచ్చని మొక్కల మధ్య తిరుగుతుంటే మనసు పులకించిపోతుందంటున్నారు దంపతులు.